తినండి, చాలా బాగుంది. అక్క తినక్క. తినత్తా. తీసుకో. అత్తయ్య, చాలా బాగుంది, తినండి. నాకు తినాలనుంది, కానీ మీ మామయ్య వస్తారేమోనని తినత్తా. తినక్క. భయంగా ఉంది. తీసుకో. తిను. అయ్యో. మ్మ్. మ్మ్. బావు రాడులే తిను. మ్మ్. నర్మదా రా, తీసుకురా తిందాం. నర్మదా, ఏంటిది? కలిసి తిందామన్న ఒక సాగర్, అందుకే అందరం కలిసి తింటున్నాం. ఒరే వేరు కాపురం అన్నాయి, నువ్వు వేరు కాపురం ఉంటూ కూడా అందరం కలిసి తిందాం అన్నావు చూడు. హా. ఆ డైలాగ్తో ఎక్కడో టచ్ చేసావరా. నాకు కూడా ఎక్కడో ఎక్కడో టచ్ చేశారో నడిపలడు. నీ విశాల హృదయానికి, కలిసి తిందావరా అనే నీ కలుపుగోలు మనసుకి హ్యాట్స్ ఆఫ్ రానాయ్. మీ అన్నయ్య అంతే ధీరజ్, పైకలా ఉన్నాడు కానీ లోపల ప్రేమే వేరు. అబ్బా. నర్మదా, ఆపుతావైక? సెన్సుందా నీకు అసలు? ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నేను చెప్పింది మనిద్దరం కలిసి తిందామని, అంతేగాని ముక్కు మొహం తెలియని సంతతో కలిసి తిందామని కాదు. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి కదరా. కలిసి తిందాం అంటే అందరం అని అనుకున్నావు. నువ్వు క్లారిటీగా లేకుండా మమ్మల్ని అంటావేంటి? రై ఆపరా, నువ్వు నీ ఎక్స్ట్రాలు. నేను తెచ్చుకున్న ఫుడ్ తినడానికి సిగ్గులేదేంట్రా నీకు? మా అన్నయ్య తీసుకొచ్చిన ఫుడ్ తినడానికి నాకెందుకు రా సిగ్గు. తిను, చాలా బాగుంది. తిను. అయ్యో సారీ మావయ్య, సారీ. షర్ట్ మీద మరకలు పడ్డాయి, ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ మావయ్య. వీడి వల్ల నా పరువు మర్యాదల మీదే మరకలు పడ్డాయి. ఈ షర్టు మీద పడ్డ మరకలదేముందిలే అమ్మా, ఇది ఉతికితే పోతుంది. కానీ వీడు అడ్డదారుల ఉద్యోగం కొనుక్కొని నా గౌరవం మీద వేసిన నిందలు అంత తేలిగ్గా పోవు కదా. ఉన్నప్పుడు ఇలా ఎగిరెగిరి పడితే పరిస్థితులు తారుమారైనప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది. ఆ విషయం మీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. ఈ కార్ కూడా మన దెయ్యంలాగే చాలా క్యూట్ గా ఉంది. గుడ్ మార్నింగ్ రోజులుడు. ఏ మామా, లాక్ చేసిన కారులోకి నువ్వెలా వచ్చావు? చెప్తా. ఇలా ఇంకొక తాళం ఉంది కదా, ఇంకొక తాళం ఉంది కదా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో, ఒక విషయం గురించి నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని రాత్రంతా కారులోనే పడుకున్నాను చిన్నలుడు. తిక్కా నీకేమైనా? ఆక్సిజన్ అందక పోయినా పోతావు. ఆల్రెడీ నా మనసును కొట్టిన లవ్వు ఊపిరి ఆడినవ్వట్లేదురా. ఇది మనల్ని ఏం చేస్తుందిలే గాని, ఒక చిన్నలుడు నీ దగ్గర నుంచి నాకు ఒకటి కావాలరా. ఒక్కటేంటి మావా, 2 తీసుకో. నీకంటే ఎక్కువ ఏంటి?
బట్ ఆ? ఆ? బాబు నాకు కావాల్సింది ఈ కాయిన్స్ కాదురా, క్యారం బోర్డ్ లో కాయిన్ వేసినట్టుగా అమ్మాయి నేను ప్రేమలో పడేసి ప్లీజ్ గివ్ మీ లవ్ సొల్యూషన్స్. ఓ మహా ఈ మధ్య నీకు ప్రేమ పైత్యం బాగా ఎక్కువైపోయింది. పోయినసారి స్వప్న సుందరి అని బొక్క బోర్ల పడ్డావు. వారం రోజులు చలి జ్వరం తెచ్చుకున్నావు. ఈసారి కూడా పోయినసారి అది చూడకుండా పుట్టిన ప్రేమరా, కానీ ఈసారి చూసి చూసి పెట్టిన ప్రేమరా. సో నా లవ్ బండికి హైవేనే తప్ప తేడా కొట్టడానికి నో వే. ఓ ఇంతకీ ఎవరు మావా ఆ దురదృష్టవంతురాలు? ఆ, అదే అదృష్టవంతురాలు. ఒక సునామీ లాగా, ఒక భూకంపం లాగా పెద్ద బ్లాస్టింగ్ ఉంటుందిరా అల్లుడు. మీ అందరికి మైండ్ పోద్ది, షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. అందుకని నా చాందకత్తో కూడా నా ఒళ్ళు ఓలిపోయేలా రే మీ అనుభవం నుంచి ఒక సలహా కొట్టరా అల్లుడు. మావా, నేనేమైనా ప్రేమలో మునిగి తేలేనా ఏంటి? లవ్ గురు లాగా నీకు సలహాలు ఇవ్వడానికి. ఏంటి మావా దొంగ చేపలు పట్టుకునే వాళ్ళలాగా ఆ చూపేంటి? నువ్వు మా అమ్మాయి ప్రేమలో మునిగి తేలే కదరా పెళ్లి చేసుకున్నారు. మరి నేనేమైనా లవ్ లో మునిగానా ఈత కుట్టానా అని చెప్పుకుంటావేంట్రా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాట్ ఏ మెమరీ. నీ గుర్తుందో లేదోనని జస్ట్ బాణం వేశాను మావా. నీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటే. హలో, సన్మానాలు ఆపి ఓన్లీ సలహా గివ్ మీ చెప్పు. సరే చెప్తా. మ్. చూడు మావా, ఆ దేవుడు ఈ ఆడలేడీస్ కి అతిలోక సుందరి లాంటి అందంతో పాటు అతి భయంకరమైన వాయిస్ కూడా ఇచ్చాడు. ఈ ఆడలేడీస్ వాళ్ళ వాయిస్ తో పంచభూతాలకు కూడా ముచ్చెమటలు పట్టించగలరు. దిక్కుల్ని కూడా దద్దరిల్లేలా చేసి వాళ్ళ దిక్కుకి తిప్పుకోగలరు. పులి లాంటి మగాణ్ణి కూడా పులిహోరలో కరేపాకులా చేయగలరు ఈ ఆడోళ్ళు. కానీ బొద్దింకని చూస్తే మాత్రం భయం. నేను ఇక్కడ పెద్ద ఉండవని చచ్చాను కదరా. ఏంటి ఇంత బరువు ఉన్నావు? బరువు ఉన్నా సరే అమ్మాయి చంకెక్కితే చాలా బాగుంటుంది. ఆ ఫీలే వేరు, కానీ ఆ ఫీల్ ఇక్కడ లేదు. సచ్చినోడా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా, కొంచెం గ్యాప్ ఇవ్వండిరా. నా గుండె అసలు తట్టుకోలేదు. మామా, ఆడవాళ్ళకి బొద్దింకంటే భయం కాబట్టి పూర్తిగా వినడానికి నేను పసిపిల్లానేం కాదు, ప్రేమికుణ్ణి. మనలో పెన్న తిరిగిన రైటర్ కూడా ఉన్నాడు. సింగిల్ డైలాగ్ చెప్తే ఎపిసోడ్ కథ అల్లేస్తా. మామా అది కాదు, పూర్తిగా చెప్పేది విను. అవసరం లేదు, సీన్ నాకు క్లీన్ గా అర్థమైంది. చెలరేగిపోతా, పిచ్చెక్కిస్తా. ఈ మామ అసలే ఆత్రానికి నిక్ నేము, ఆరాటానికి సర్నేము. ఏం చేస్తాడో ఏమైపోతాడో. రే, హ్మ్. బయటికి వెళ్ళేటప్పుడు భార్యని ఎదురు రమ్మని చెప్పడం మాత్రం తెలీదు కానీ పెద్ద లవ్ గురువులా మా బాబాయ్కి సలహా ఇస్తున్నావా? మీ నాన్న బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ అమ్మని ఎదురు రమ్మంటారు, చూసి నేర్చుకోరా. గంగ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయినట్టు పెద్ద సైజు ఎడ్డిదానిలో ఉండే నువ్వు పూర్తిగా పెళ్ళం మెటీరియల్లా మారిపోయావుగా. మారాలి కదా, మార్చుకోవాలి కదా. ఇదిగో మన ఫేస్ కి కై అని అరిచే గయ్యాలితనం తప్ప సిగ్గుల్లాంటివేం సెట్ అవ్వలే గానీ టైం అవుతుంది. నేనెందుకు కాదనాలి? ఎదుర్రా.
అహచ్! ఏయ్ ఉసే అయినా అలా తుమ్మావేంటే? భార్య తుమ్మినా దగ్గినా మంచిదేరా. ఈరోజు నీకు లక్కు ఏ దిక్కు నుంచైనా కలిసి రావచ్చు. మ్మ్. ఆ, అక్కడేనా? సచ్చినోడా. కొనపడవు కానీ చాలా సెకలున్నాయి నీలో. వెళ్ళు వెళ్ళు. బాయ్. 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 బాయ్ బాయ్. ఎక్కడున్నావమ్మా ఓ నా బొద్దింకా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా. ఎక్కడ 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 ఇక్కడ ఎక్కడ ఏ దిక్కున నువ్వున్నా వచ్చేస్తా నేను బొద్దింకా. నన్ను దిక్కులు చుట్టైనా పట్టేస్తా నా బొద్దింకా. బొద్దింకా బొద్దింకా ఎక్కడ 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 నువ్వు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? బొద్దింకా నువ్వు ఇక్కడే ఉన్నావా? వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఓ, ఆ, 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 దొరికేసింది. ఆ, ఆ, ఆ. ఆ, నువ్వు బొద్దింకవి కాదే, నా బొజ్జింకవి. నా ప్రేమ సామ్రాజ్యానికి పెద్ద సైజు బ్రిడ్జివి. ఇంతకీ మన దేవకన్య ఎక్కడుంది? ఆ కన్యా కన్యా ఎక్కడున్నావు నా కన్యా? ఎక్కడున్నావా కన్యా? సు కన్యా, నీ కాబోయే పతి ఈ తిరుపతి సంకెక్కడానికి రెడీగా ఉండమ్మా. కన్యా వచ్చేస్తున్నా, కన్యా వచ్చేస్తున్నా, కన్యా జల కన్యా. ఏంటి? బొద్దింకా కన్యా, నా సుకన్య, నా జలకన్య. డ్రీమా డ్రీమే. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది అన్నట్టుగా ఉందంటే ఇక లైవ్ లో జుమ్మనే తుమ్మెద వేట, గుమ్మనే వలపుల తోట అన్నట్టుగా నా దేవకన్య నన్ను పెనవేసుకుంటుందేమో. కన్యా వస్తున్నాను, కన్యా జలతారు కన్యా. ఏంటి? బొద్దింకా ఏంటి? నీ చొక్కాలో దూరిపోయిందా? అట్ట దూరిపోవడానికి ఎంత ధైర్యం దానికి? ఉండు, దాని సంగతి చెప్తా. ముసే బద్మాష్ బొద్దింకా, మా తిరుపతి ఒంట్లోకి దూరిపోతావా? నిన్ను అయ్యో ఆబో కన్యా కన్యా కన్యా. నాకు బొద్దింకంటే బీపీ, అందులోనూ నీ ఒంట్లో దూరుద్దా? దాని పని చెప్తా. దండ పెడతా. బొద్దింక సచ్చిందా లేదా? బొద్దింకేమో కానీ నీ దెబ్బలకు నీ చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను వదిలేసొక్కనే నీకు దండ పెడతాను. నీ ఒంట్లో దూరిందనగానే తట్టుకోలేకపోయాను, కోపం వచ్చేసింది. ఓరిజినల్ వేరియేషన్స్ తగలయ్యో. దెబ్బలు బాగా తగిలాయా? నా ఒంటిని ముంత మసాలా చేసేసి ఇంకా దెబ్బలు తగలయ్యా అని అడుగుతావేంటి? బొద్దింక నీ ఒంట్లో దూరిందని కోపం. అంకుల్, టాబ్లెట్స్ వేసుకోండి. ఈ దెబ్బలు నొప్పి కంటే అంకులనే నొప్పి అసలు ఎక్కువగా ఉంది బాబాయ్.
బొద్దింకంట బొద్దింక నా దగ్గర నీ వేషాలు ఆ, ఆ, అబ్బో ఓరి చిన్నలుడు నువ్వు ఇచ్చిన లవ్ సలహాలు నీ కొరుకోట అవుతున్నాయి, నన్ను మాత్రం ఎగిరి తంతున్నాయిరా. అమ్మా ఆ, అమ్మో బాడీలో ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఏం అర్థం కావట్లేదు. అమ్మో తోలంతా డోల్ అయిపోయిందిరా దేవుడా. ఆ, 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 అమ్మో ఒసే సుక్కు, ఒసే సుక్కు, కడుపులో కుక్కలు విసిలేస్తున్నాయే. బేక్ టిఫినెట్ వచ్చి సావే. అమ్మా ఒసే సుక్కు. ఇదిగో తిండం 5 నిమిషాలు లేట్ అయితే లేటు శ్రీవల్లిగా మారిపోయి గాడి దగ్గరికి ఏమైనా పోతావా ఏంటి? ఏదో కరువు ప్రాంతం నుంచి అరువొచ్చినట్టు తిండి తిని వారం 10 రోజులు అయినట్టు ఎందుకలా కేకలెడతావు? ఒసే నేను కడుపుతో ఉన్నానే. నేను టైంకి తినకపోతే కడుపులో పుట్ట అమ్మా ఆకలి అని కేకలెడతాడు. నన్ను నా కడుపుని చూసుకోటానికి వచ్చానని పెద్ద బిళ్ళ పిత్తావు కదే, ఇదేనా చూసుకునేది? హలో, కాళీ కడుపు కంగారమ్మ. రాయిగా రాయిగా కవిత్వం, పాడగా పాడగా రాగం వచ్చినట్టు కడుపు క్యారెక్టర్ లో జీవించి జీవించి నా దగ్గర కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నావు మరి. అంటే ఏ డైలాగ్ ని బట్టి ఆ డైలాగ్ చెప్పుకోవాలంటే క్యారెక్టర్ లో కంటెంట్ ఉంటే నేను టెంట్ వేసుకుని మరీ సెటిలింగ్ అయిపోతాను కదా. అందుకే నేను నిజంగానే కడుపుతో ఉన్నాను అనుకుని ఫుల్ గా ఇన్వాల్వింగ్ అయిపోయాను. ఎక్కువగా ఇన్వాల్వింగ్ అయిపోయి మరీ ఓవర్ యాక్షన్ చేయమాకు. ఆల్రెడీ 2 శత్రువులు కాసుకొని కూర్చున్నారు. తేడా వచ్చిందనుకో పులుసు తీసి పులుసు పెడతారు. వాళ్ళ మొహం పుట్టలో పాముందని కనిపెట్టగలరేమో కానీ నా పుట్టలో బిడ్డలేదని కనిపెట్టాలంటే వాళ్ళ తల్ల పేలు దిగి రావాలి. హ? షాక్ అవ్వకు, పద ప్రయోగం కొత్తగా ఉందని ట్రై చేశాను. అవునా? ఇదిగో ఉప్మా కూడా కొత్తగా ఉందని ట్రై చేశాను. తిను. పట్టు. ఏంటి ఉప్మాలో ఉప్మా రవ్వ తక్కువ కరివేపాకు ఎక్కువ ఉన్నట్టుంది. యా, జీడిపప్పు ఉప్మా రెగ్యులర్ గా ఉంటుందని వెరైటీగా కరివేపాకు ఉప్మా చేశాను. బాగుందా? కాన్సెప్ట్ అదిరిపోలా? నీ బొంద ఇంకి పెళ్లి సుపి సవ్వకొచ్చినట్టు నీ ప్రయోగం నా ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది. చంపేస్తావా? నీ వంటలతో మా అక్కని చంపేస్తావా? మా అక్క అసలే కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి, ఎలా చూసుకోవాలో తెలీదా నీకు? అక్కాయ్, నీకోసం నేను స్పెషల్ గా ఫుడ్ రెడీ చేశాను, పద. అచ్చి బాబోయ్, స్పెషల్ ఫుడ్డా? ఏంటి అది? చెప్తే కిక్ ఉండదు అక్కాయ్, చూస్తేనే థ్రిల్ ఉంటుంది. అచ్చి బాబోయ్, నాకు థ్రిల్ అన్నా థ్రిల్లర్ సినిమాలన్నా సత్యం తిట్టం. పద పద, ఆ థ్రిల్ ఏంటో చూసేద్దాం. పద పద పద. వల్లి, ఇదేదో తేడా కొడుతుంది వల్లి. తేడా అన్నావంటే పేడతో కొడతాను. వాళ్ళు మనలాగా కంత్రీలు కిలాడీలు కొంపలు కూల్చేసేవాళ్ళు కాదు, చాలా మంచోళ్ళు. అందులోనూ కడుపుకు తినే విషయంలో అస్సలు తేడా చేయరు, నమ్మొచ్చు. ఏంటక్కాయ్ గుసగుసలు? ఏం లేదు చెల్లాయ్, స్పెషల్ ఫుడ్ నీకేనా నాకు లేదా అని అడుగుతోంది. మిగిలితే చూద్దాలని చెప్తున్నాను. తనంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకు అక్కాయ్? తనకు కూడా ఇచ్చేద్దాంలే, పదండి. అలాగే పద పద. చూసావా అలా మంచితనం? మంచితనంలో అళ్ళు మంచి ముత్యాలు. పద రా. రండి అక్కాయ్, కూర్చోండి అక్కాయ్, కూర్చోండి. చూసావా తుమ్మును కూడా దులుపుతోంది. తర్వాత నిన్ను దులుపకుండా చూసుకో. మూసుకో. సెల్లాయ్, స్పెషల్ ఫుడ్ అన్నా కదా, ఎక్కడ? ఎప్పుడెప్పుడు చూడాలా అని తెగ ఆరడ పడిపోతున్నావు కదా. మరే కుర్చీ తొట్టి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు గేదెకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనిషి కడుపుకి ఆరటం లేకుండా ఎట్టా ఉంటుంది? నువ్వు నీ పోలిక. సెల్లే ఎక్కడ స్పెషల్? ఏది? ఎవరక్కడ? మళ్ళీ మహారాణి గారికి స్పెషల్ అల్పాహారం తీసుకురండి. నాట్లేదేంటి? ప్లేటు
సుక్కు టిఫిన్ భారీగా ఏర్పాటు చేశారే. తొందరపడికే సుందరవదనం. నాకెందుకు భారీగా నీ మీద మాస్టర్ ప్లాన్ వేసారని డౌట్ కొడుతుంది. మాస్టర్ ప్లాన్ లేదు, స్టూడెంట్ ప్లాన్ లేదు. నువ్వు గమ్మునుండు. వాళ్ళకి నా మీద కోపం గాని నా కడుపులో ఉన్న బిడ్డ మీద పోవాళ్ళంత ప్రేమ. అందుకే గట్టిగా మండి బిర్యానీ ఏర్పాటు చేసినట్టున్నారు. అజ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్, చికెను మటను చేపలు రొయ్యలు తస్సదియ పిచ్చికిచ్చి తంచడం. అది కాదే, నాకేదో గట్టిగా కొడుతుంది. నువ్వు నోరు మూసుకోండి. కంచి మిర్చిలాయలు చిన్న సైజు మంచంలా ఉంది. నీ మీద మాకు ఎంత విశాలమైన ప్రేమ ఉందో నీకు తెలియడం కోసం అక్కాయ్. అచ్చి బాబోయ్, అవునా? మీ ప్రేమ మా ఊరి గొట్ల సావిడంతా విశాలంగా ఉంది సెల్లాయిలు. రండి హాకింగ్ చేసేసుకుంటాను. రండి. అచ్చో, అందాల మా ఊరి అక్క సెల్లెలే, జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఇదిగో వల్లకాయ్, తిన్న తర్వాత కూడా ఇదే ప్రేమ ఉండాలి మా మీద. అచ్చు బాబోయ్, మీ డైలాగ్ లో మీనింగ్ నాకు అర్థం కాలేదు. అంటే తిన్న తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు అని. ఇదిగో ఇంత కొంచెం పెట్టాక అంత ఈజీగా ఎట్ట మురిసిపోతాను. ఈ స్పెషల్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఉవ్విళ్ళు, నోట్లో నీళ్ళు ఆడుతున్నాయి.